నమస్కారం. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. నేను రవీందర్. వర్ధనపేట మండలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఈజీఎస్ నిధులు అభివృద్ది పనుల కేటాయింపులో వివక్షత చూపుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ బీజేపీ సర్పంచులు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికార యంత్రాంగం తీరు మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధనపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాన్ని బీఆర్ఎస్ బీజేపీకి చెందిన సర్పంచులు బహిష్కరించారు. ఈజీఎస్ నిధులు అభివృద్ది పథకాల కేటాయింపులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన గ్రామ పంచాయతీలపై వివక్షత చూపుతున్నారని వారు ఆరోపించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్దిలో రాజకీయాలకు తావు లేకుండా సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికార యంత్రాంగం తమ వైఖరి మార్చుకుని అన్ని గ్రామాలకు న్యాయం చేయాలని సర్పంచులు కోరారు. 19,000 రూపాయలు ఇప్పటి వరకు మన 18 దాని యొక్క స్ట్రక్చర్ లో టాయిలెట్లు లేవు కాబట్టి మనం సపరేట్ గా ఎస్బీఎం ద్వారా 1,25,000 రూపాయలతో ఒక టాయిలెట్ మనం కట్టియడం జరుగుతుంది, అంటే ఎస్బీఎం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్, కామన్ కమ్యూనిటీ శానిటరీ అన్ని గ్రామాలను సమానంగా చూడాలి, అన్ని గ్రామాలను సమానంగా చూడాలి, వివక్షత పాటించొద్దు. అన్ని గ్రామాలు వెంటనే విడుదల చేయాలి. ఈజీఎస్ నిధులను అన్ని గ్రామాలకు సమానంగా పంచాలి. ఈజీఎస్ నిధులను అన్ని గ్రామాలకు సమానంగా పంచాలి. ఈజీఎస్ నిధులను అన్ని గ్రామాలకు సమానంగా పంచాలి. 8 సంవత్సరాలుగా 8 నెలలుగా అవుతుంది. ఈరోజు వరకు మాకు అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వివక్షత చూపించుకుంటా మేము 8 మంది సర్పంచులను గెలిచినాము. మాకు ఒక్కరోజు కూడా ఈజీఎస్ నిధులు కేటాయించకుండా మమ్మలను నరక యాత్ర గురి చేస్తున్నాడు. మా గ్రామాలల్లో వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టి మొత్తం రోడ్లన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. అయినా కూడా మాకున్న చిన్న వాటి నిధులతోటి మేము వాటర్ సప్లై కోసం, వీధి దీపాల కోసం చిన్న చిన్న పనులు చేయడం జరుగుతుంది. మేము కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలం కాదు, చిన్న గ్రామాలకు సర్పంచులు. దీనికి ఎమ్మెల్యే గారు స్పందించి అన్ని గ్రామాలకు, ఆయన కూడా 18 గ్రామాల నుంచి ప్రజలు ఓట్లేస్తేనే ఎన్నికైండు, ఎమ్మెల్యేగా అయింది. ఈ 8 మంది సర్పంచుల మీద వివక్ష చూపించు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, మేము ఏదైనా పని చేస్తే దానికి అడ్డుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అధికారులు కూడా మాకు ఎవరు సహకరిస్తలేదు. మరి మేము ఏం చేసే తప్పే ఉన్నది. మేము గ్రామాలలో 6 నిమిషాలు కష్టపడుతున్నాం, అప్పులు తెస్తాను, ఇప్పటికే అప్పుల పాలైనాం. అప్పులు తెచ్చి మేము అన్ని వర్కులు చేస్తున్నాం. నీటి సమస్య లేకుండా ఎండాకాలంలో కూడా రోడ్లెక్కి జనాలు బిందెలు పట్టుకొని రోడ్లెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు. అటువంటి సందర్భాలను మేము ఈరోజు ఆ సమస్య రాకుండా 6 నిమిషాలు కృషి చేసి ఆ సమస్యను మేము ప్రారంభించాం. మరి జిల్లా కలెక్టర్ గారైనా కూడా వారికి క్రూషియల్ బ్యాలెన్స్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. మా ఇల్లంద గ్రామంలో ఎస్సీ కాలనీ ముప్పు గురవుతుంది. ప్రతి సంవత్సరం అధికారులు వస్తారు, విజిట్ చేస్తారు, చూస్తారు, పోతారు. మరి గత సంవత్సరం ఇదే కలెక్టర్ గారు కూడా మా ఇల్లందకు వచ్చింది. మరి సమస్య ఎట్లా పరిష్కారం చేసింది? సమస్య పరిష్కారం కాదు, రావడం, చూడడం, పోవడం. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది. మాకున్న 8 మంది సర్పంచులకు అదే పని అయితే ఉంది. ఈజీఎస్ల బిల్డింగ్లు మంజూరైనాయి. ఇవాళకి మా ఇల్లంతా కూడా పెట్టలేదు, 8 మంది సర్పంచులు కూడా పెట్టలేదు. వివో బిల్డింగ్లు ఎవరో పెట్టలేదు. సీసీ రోడ్లు ఇంతవరకు ఎవరికి ఏం పెట్టలేదు. అంగన్వాడీ బిల్డింగ్లు పెట్టలేదు, సైడ్ రైలు పెట్టలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇప్పుడు దివిడిపల్లి శిథిలావస్థలో ఉన్నది, అన్నీ ఉన్నాయి.